శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం గజకేసరి యోగము ఈరోజు రాబోతోంది. రాశుల వారికి మేషం, సింహం సహా ఈ యొక్క రాశుల వారికి మహా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులే తెలియచేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు కుంభరాశిలోనికి ప్రవేశించిన వేళ ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. ద్వాదశ రాశుల వారిపై దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో గజకేసరి యోగము ఇంద్ర యోగము ఏర్పడింది. వరేదిని ఏకాదశి కావటం వలన శ్రీహరి అనుగ్రహం కూడా ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది. ఈ శుభయోగాల వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఎంతో మంచిగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. మీ సొంత పని కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. దీనివల్ల మీకు హానికరంగా ఉంటుంది. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం పొందుతారు. మీరు స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పనుల పట్ల కూడా మీ ఆసక్తి పెరుగుతుంది. మీ చట్టపరమైన విషయాల్లో ఏదైనా చాలా కాలంగా వివాదాల్లో ఉంటే మీరు అందులో కొన్ని శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. శనిదేవుని యొక్క అనుగ్రహంతో మీ విశ్వాసం చాలా పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని సానుకూలమైనటువంటి మార్పులను కూడా గమనించుకోవచ్చు. వృషభ రాశి జాతకులు, వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉండబోతుంది. వ్యాపారస్తులు ఊహించినటువంటి విధంగా లాభాలు వస్తాయి. ఈ యొక్క మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు చేసే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకంటే మీకు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. 61% అదృష్టం మీకు రాబోతూ ఉంది. శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి. మిథున రాశి వారు, ఈ రాశి వారికి చాలా విషయాల్లో ధైర్యంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో లక్ష్యాలను సాధించడంతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది మరియు నాయకత్వ సామర్థ్యాలన్నీ బలపడతాయి. మీరు మీ తల్లిదండ్రులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదాన్ని దిగుతారు, కానీ పెద్దలు చెప్పేది విని అర్థం చేసుకుంటారు. 88% అదృష్టం వరుస్తుంది. శివచాలీసాన్ని పఠిస్తూ ఉండండి. కర్కాటక రాశివారు, ఈ రాశి వారికి ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు. మీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు తాము చేసే పనుల్లో మంచి విజయం సాధిస్తారు. మీరు ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. మీ మాటలు ప్రవర్తనతో అందరినీ ఐక్యం ఉంచుతారు. మీ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. లేకుంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు, లేకపోతే మీరు డబ్బును తప్పు మార్గంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ తల్లి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. 81% అదృష్టం లభిస్తుంది. ఈరోజు తెల్లని వస్తువులు దానం చేయాలి. సింహరాశి వారు, ఈ రాశి వారికి మిగతా రోజుల కంటే ఈరోజు చాలా బాగుంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఏదైనా పనిని జూనియర్ చేతిలో పెడితే పెద్ద తప్పు జరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు తమ భాగస్వామి ప్రభావంతో పెద్ద పెట్టుబడి పెడితే వారు నష్టపోవచ్చు. మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. మీ పనిని సమయానికి పూర్తి చేయాలి. మీ యొక్క దినచర్యలో కొన్ని మార్పులు చేస్తే దానివల్ల మీకు సమస్యలు జరిగే అవకాశం ఉంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. మీరు తీసుకునే నిర్ణయాల వలన లాభదాయకంగా ఉంటుంది. మీ అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. 93% మీ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది. కన్యా రాశివారు,
కన్యా రాశి వారు విజ్ఞతతో విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ అనుభవం ఉపయోగించి అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకూడదు, లేకుంటే మీకు నష్టం జరగవచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సీనియర్ సభ్యుల నుంచి సహాయం అవసరం పడితే దాన్ని సకాలంలో పూర్తి చేసేయండి. మీ పాత పొరపాటు ఏదైనా ప్రజల ముందుకు రావచ్చు. విద్యార్థులు తమ పని గురించి ఆందోళన చెందుతూ ఉంటే దాని గురించి ఉపశమనం పొందుతారు. ఈరోజు మీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుంచి డబ్బు పొందడం కూడా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అవకాశం అనేది ఉంది. తులారాశి వారు, ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ధైర్యంగా కూడా పెరుగుతుంది, ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఉద్యోగంలో చేసే వ్యక్తులు ప్రమోషన్లు పొందవచ్చు. ఇది మీ ఆనందానికి కారణమవుతుంది. మీరు అందరినీ వెంట తీసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. మీకు చర లేదా స్థిరాస్తికి సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే మీరు మంచి విజయం సాధిస్తారు. ఈరోజు మీ ప్రతిభను చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. 79% అదృష్టం వరిస్తుంది. హనుమంతునికి సింధూరం సమర్పించండి. వృశ్చిక రాశివారు, ఈ రాశి వారికి చాలా రంగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహా మేరకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ సన్నిహితులతో అనుబంధాన్ని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని గురించి మీరు బాధపడవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు. మీకు పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ అందరి హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రేమపూర్వకమైనటువంటి క్షణాలను గడుపుతారు. మీ కుటుంబ విషయంలో బయట వ్యక్తుల నుంచి సలహా తీసుకోకూడదు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 82% అదృష్టం వస్తుంది. సరస్వతి మాతను పూజించాలి. ధనుస్సు రాశివారు, ఈ రాశి వారికి ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. మీరు కొన్ని పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ రక్త సంబంధాలు బలపడతాయి. మీరు సృజనాత్మక పనిలో పాల్గొనడానికి అవకాశం పొందుతారు. మీరు కొన్ని ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను ప్రారంభిస్తారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటూనే ఉంటారు. 85% అదృష్టం మీకు వరిస్తుంది. ఈరోజు మీరు యోగా, ప్రాణాయామం సాధన చేస్తూ ఉండాలి. మకర రాశివారు, ఈ రాశివారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీకు ధార్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తొందరపడి ఏ పని చేయకూడదు. ఈరోజు మీరు బాధ్యతాయుతంగా పనిచేయడం మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో కొందరు మోసగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వారు మీ పనిని ఆటంకం కలిగిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడికి సంబంధించి కొన్ని ప్లాన్లు నిలిపివేయచ్చు. విద్యార్థులు మేధో మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం లభిస్తుంది. గత పెట్టుబడుల నుంచి మెరుగైన రాబడి పొందే అవకాశం ఉంది. ఒక సమస్య చాలా కాలం ఇబ్బంది పెడుతూ ఉంటే దాని నుంచి ఉపశమనం పొందుతారు. అదనపు బాధ్యతలు పొందుతారు. 96% అదృష్టం వరిస్తుంది. ఈరోజు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులకు ఆహారం ఇవ్వాలి. కుంభరాశి వారు, ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుంది. కొన్ని పెద్ద విజయాలు సాధించిన తర్వాత మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు కొన్ని ఆదాయ వనరుల ద్వారా కూడా పొందుతారు. మీ ఆత్మగౌరవం చెక్కు చెదరకుండా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు పొందడంలో మీ ఆనందానికి అవధులు ఉండవు. మీ సంపద పెరగడంతో సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా పనిని గురించి ఆందోళన చెందితే మీ కుటుంబ సభ్యుల గురించి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వ్యాపార కార్యక్రమాలు కూడా మెరుగుపడతాయి. అకస్మాత్తుగా కూడా మీరు చాలా డబ్బు పొందుతారు. సామాజిక సేవ చేయడం వల్ల మీ గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 91% అదృష్టం వస్తుంది. శనిదేవుని దర్శించుకోవడం తైలం సమర్పించండి. మీన రాశి వారు, ఈ రాశి వారికి చాలా రంగాల్లో అనుకూలంగా ఫలితాలు వస్తాయి. వ్యాపారులు మంచి ఫలితాలను పొందుతారు. మీకు పూర్వీకుల యొక్క ఆస్తికి సంబంధించి ఏదైనా కోర్టు కేసులు ఉంటే మంచి విజయం సాధించవచ్చు. ఉద్యోగుల కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మీరు ఎలాంటి గొడవల్లో దలదోచడం మౌనంగా ఉండడమే మంచిది. 76% అదృష్టం వస్తుంది. ఉదయాన్నే సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు పొందుతారు. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గజకేసరి యోగంతో ఒక 5 రాశుల వారికి అద్భుతంగాను, ఒక 3 రాశుల వారికి మిష్టంగాను కనిపించబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.